హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం శనగపప్పుతోటి వడలు అనేవి ప్రిపేర్ చేసుకుందాం. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా ఇలా ఒక కప్పు శనగపప్పుని తీసుకుని ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇలా నాన్న వాటిలో నీళ్ళన్నీ వడకట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని వీటిలో కొన్ని అనేవి పక్కకు తీసుకుని మిగతా అన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. మిగిలిన వాటిని ఒక పక్కకి తీసుకోండి. తర్వాత వీటిని కచ్చపచ్చగా అనేది గ్రైండ్ చేసుకోండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దని యాడ్ చేసి తర్వాత దీంట్లో చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని, చిన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ ముక్కలను చేసుకుని కట్ చేసుకు వేసుకోండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, ఒక 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఇంకా ఎక్కువ కారం తింటే కొంచెం కారం అనేది యాడ్ చేసుకోండి. సరిపడినంత ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని ముందు, సరిపోతే అప్పుడు యాడ్ చేసుకోండి. గరం మసాలా, ధనియాలు, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిసేట్టుగా మొత్తం కలుపుకోండి. ఇవి స్నాక్స్గా పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. వీటిలో చాలా ప్రోటీన్ ఉంటుంది ఎక్కువగా. ఇలా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మిశ్రమాన్ని ఒక పాలిథిన్ పేపర్ తీసుకుని వాటర్ అనేది తడుపుకుంటూ ఇలా పగుళ్ళు అనేవి రాకుండా ఇలా చుట్టూరు ఒత్తుకుంటూ వడలు అనేవి ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నూనె అనేది కొంచెం కాగితేనే మనకి వడలు అనేవి బాగా లెగుస్తాయండి, లేకపోతే కింద అంటుకుపోతాయి. ఇలా మిగతావి కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా సాయంత్రం పూట పిల్లలకు చేసి పెడితే పిల్లలు చక్కగా తింటారండి. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఒక పక్కన ఫ్రై అయిపోయిన తర్వాత మిగతా పక్కన కూడా తిప్పుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన వాటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇదే విధంగా మిగతాయి కూడా యాడ్ చేసుకుందాం. ఇలా చేసుకుంటే మనకి టేస్టీ వడలు అనేవి రెడీ అయిపోయినాయండి. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.